ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 7 వరకు అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. మే 7న మళ్ళీ ఆమె తిరిగి రాజధాని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. మరి కొత్త అంశాలు ఏమీ ఈడీ జత చేయలేదు, కస్టడీ అవసరం లేదంటూ కవిత తరఫున న్యాయవాది పేర్కొన్నారు. కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, కేసును విచారణ పురోగతిపై ప్రభావం ఉంది కాబట్టి కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అందజేసింది ఈడీ. 60 రోజుల్లో కవిత అరెస్ట్ వారెంట్పై ఛార్జ్ సమర్పిస్తామని కోర్టుకి ఈడీ తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారు. మరి కొత్తగా ఏం చెప్పడానికి లేదంటూ కవిత తరఫున న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీంతో సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవిజా కవిత రిమాండ్ను జ్యుడిషియల్ రిమాండ్ను ఈ 14 రోజుల పాటు విధించారు. మరి ఆమె ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. కవిత వర్చువల్ గానే హాజరయ్యారు. వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె తన వాదనలు వినిపించడం జరిగింది. ఇక దీంతో ఆమె మళ్ళీ మే 7న కవితను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. మరి దానితో ఇంకొక విషయం చూసుకుంటే మే 2న సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ తీర్పు కూడా రిజర్వ్ చేశారు. మే 7న జ్యుడిషియల్ కస్టడీ ఉంది. మరి చూడాలి కేసుకి ఎంతవరకు ఇలా పొడిగించుకుంటూ పోతారనేది. థాంక్యూ రామకృష్ణ.